ఇక్కడ నేనైతే బ్యాగ్ ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను, ఏముంది స్పెషల్ అని చెప్పేసి మీకు నేను వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. అసలు నేను వెళ్ళేది మా మమ్మీకి అస్సలు తెలియదు, ఇంట్లో వాళ్ళందరికీ తెలిసి కానీ సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ ఎంత సర్ప్రైజ్ అవుతుందని అసలు అనుకోలేదు. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో చూస్తే ఏంటక్క అసలు ఈ బ్యాగ్లో పెట్టాల్సిన బట్టలన్నీ తీసి ఇంకో బ్యాగ్లో పెడుతున్నావు అనేసి అనుకుంటున్నారు కదా. తీరా చూస్తే మేము పెట్టాల్సిన బట్టలన్నీ ఆ సూట్ కేసులో అస్సలు పట్టలేదు. ఇంకా మా వారు అనేసి ఆ చిన్న సూట్ కేసులో ఏంటి, అసలు ఒక్క సూట్ కేసు పెడితే చాలదా, 4 బ్యాగులు పట్టాలా అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా నాలాగా డబల్ పనులు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా, చిన్న సూట్ కేసులో పెట్టేసి మళ్ళీ అందులోకి వెళ్ళి తీసి పెద్ద సూట్ కేసులో అయితే పెడుతున్నాను. ఇప్పుడు అన్నీ డబల్ పనులు అయితే అయిపోతున్నాయి. అస్సలు అనుకోకుండా మేము ట్రిప్ అయితే ఇప్పుడు అంటే ఊరు వెళ్ళడానికైతే ప్లాన్ చేశాము. ఎందుకు అనుకోకుండా అంటే అసలు ఈరోజు అంటే ఇది ఫ్రైడే రోజు లాగా, ఫ్రైడే రోజు అసలు లీవ్ ఇవ్వము అనేసి అన్నారు. కానీ తీరా చూస్తే టైంకి అయితే లీవ్ అయితే యాక్సెప్ట్ చేశారు. సో టైంకి అయితే మేము బస్ టికెట్స్ అయితే బుక్ చేసేసుకొని టైంకి అయితే బ్యాగ్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. సో హడావిడి చేసేసరికి చిన్న సూట్ కేసులో పెట్టాల్సి వచ్చింది. అన్నీ బట్టలన్నీ మేము తీసుకోవాల్సిన సామాన్లన్నీ ఇంకా చిన్న సూట్ కేసులో పడతాయని చెప్పేసి అనుకున్నాను. కానీ తీర చూస్తే అందులో పట్టలేదని చెప్పేసి 1కి 4 బ్యాగులు అవుతున్నాయని చెప్పేసి మా వారైతే అనేసరికి సరే పెద్ద సూట్ కేసు పెట్టేసే, ట్రావెలింగ్ బ్యాగ్ ఒకటి ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసరికి ఆ బ్యాగ్లోకి వెళ్ళి తీసి బట్టలన్నీ ఈ బ్యాగ్లో అయితే పెట్టేశాను. ఇంకా ఇక్కడైతే నేను నిన్న అన్నుటెక్స్ షాపింగ్ అని చెప్పేసి చెప్పాను కదా, మీరు షార్ట్ వీడియోలో చూసినట్లయితే మీకు తెలిసిపోతుంది నేను షాపింగ్ చేశాను అని చెప్పేసి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి షార్ట్స్ అయితే చూడండి, మీకు తెలుస్తుంది. అన్నుటెక్స్ అయితే మాకు నియర్ బై దగ్గరలో పడింది, జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నది. సో అందుకోసం అనేసి అన్నుటెక్స్కి అయితే వెళ్ళాము. అక్కడ శారీస్ అండ్ డ్రెస్సెస్ అయితే తీసుకొని ఇంకా అవి కూడా పెట్టేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మేము వెళ్ళేదే ఇంకా అధిక మాసం కదా, ఈ అధిక మాసంలో అల్లుడికి అధిక వాయనం కట్నాలు అయితే పెడుతూ ఉంటారు, అధిక మాసం కట్నాలు. సో అందుకోసం అనేసి మేమైతే ఊరు వెళ్ళడానికి అయితే బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఇక్కడ మా మమ్మీ కోసం తీసుకున్న శారీ పెట్టుకోట్స్ అండ్ మేము డ్రెస్సెస్, ఇంకా అందులోనే ఇంకో స్పెషల్ అయితే ఉంది. సో స్పెషల్గా ఫ్రైడేను ఎందుకు వెళ్తున్నామంటే ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఎందుకు వెళ్తున్నాము. ఫ్రైడే కంపల్సరీ, సాటర్డే సండే ఉంది కదా, సాటర్డే సండే కూడా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ సాటర్డే సండేనే వెళ్దాం అనేసి అనుకున్నాము. కానీ సాటర్డే సండే కుదరలేదు. సో ఫ్రైడే ప్లాన్ చేసుకొని వెళ్ళాము. ఇప్పటికైతే మా మమ్మీకి అయితే ఇంకా తెలియదు, ఇంట్లో వాళ్ళకి చెప్పాము కానీ మా మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి చెప్పకుండానే బ్యాగ్ ప్యాకింగ్ చేసి అయితే వెళ్తున్నాము. నిజంగా అసలు ఈ ప్యాకింగ్ అంటే చాలా పెద్ద పని. ఊరు వెళ్తున్నామంటే ఈ ప్యాకింగ్తో పాటు బోళ్ళు, బట్టలు అన్నీ క్లీనింగ్ అంత పెద్ద పని అసలు. సో ఇంకా ఈ బ్యాగ్లోకి వెళ్ళి తీసేసి బట్టలన్నీ ఈ బ్యాగ్లో అయితే పెట్టేశాను. ఇంకా పెట్టేసినాక ఇంకా మిగతా పనులన్నీ చూసుకోవాలి కదా. సో బ్యాగ్ ప్యాకింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ చేసేసి పక్కకు అయితే పెట్టేస్తున్నాను. తర్వాత మనం ట్రావెలింగ్లో తినడానికి అయితే ఏదో ఒకటి అయితే చేసుకోవాలి కదా. సో మనకి బయట ఫుడ్ కంటే కూడా ఇంట్లో ఫుడ్ అయితే బెటర్ అని చెప్పేసి నేనైతే ట్రావెలింగ్లో ఖచ్చితంగా ఇంట్లో ఫుడ్డే ప్రిఫర్ చేస్తాను. ఇంకా ఇంట్లో కోసం అయితే బయట టైంపాస్ కోసము తినడానికైనా ఇంకేదైనా కానీ ఇంట్లో చేసినవి తీసుకెళ్తే చాలా బెటర్ కదా, తినడానికి కూడా చాలా బాగుంటుంది. బయట మనం వెళ్ళిన చోట మనకు నచ్చినవి దొరకకపోవచ్చు. సో ఇంట్లో ఉన్నవి మనకు నచ్చినట్టు తీసుకెళ్తేనే బెటర్ కదా అని చెప్పేసి ఇంట్లో అయితే నేను ఫుడ్ ఐటమ్స్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా పల్లికాయలు అయితే ఉన్నాయని చెప్పేసి అవి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఉడకబెట్టేశాను. ఇటు పల్లికాయలు పొయ్యి మీద వేసేసి బట్టల బ్యాగ్ అయితే రెడీ చేశాను. అంతలోపు పల్లికాయ అయితే ఉడికిపోయింది. సో పల్లికాయలకు చాలా అంటే చాలా మట్టి ఉన్నందున పల్లికాయలు మళ్ళీ 2-3 సార్లు అయితే వాష్ చేశాను. ఫస్టే ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకొని వాటర్లో వేసి ఉడకపెట్టాను. కానీ ఉడికినాక కూడా ఇంకా కూడా పల్లికాయల్లో మట్టి అయితే బాగా కనిపించిందని చెప్పి మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకున్నాను. ఇంకా మీకు చూపిస్తూ అందులో ఉన్న వాటర్ అంతా కింద పడిపోయాయి. అది పెద్ద పని అయిపోయింది నాకు చూడడానికి. సర్లే ఇంకా అది పక్కకు పెట్టేసి ఇక్కడ నేనైతే ఇంకా స్నాక్స్ కోసం అయితే
ఒక ఇంట్లో చాలా లేతగా ఉన్న సొరకాయ ఉంది అని చెప్పేసి సొరకాయనైతే ఇలా గ్రైండర్ ఉంటుంది కదా, అంటే మిక్సీ జార్లో వేసి అయితే ఇలా చేస్తే, ఇలాంటి మిక్సీ జార్ ఉంది అంటే మనకైతే 5 మినిట్స్లో పని అయిపోతుంది. ఇంక ఇక్కడ నేనైతే సొరకాయ తాలింపు కోసం అయితే ఇంకా సొరకాయ అయితే తురిమేసి పెట్టుకున్నాను. అందులోనే పచ్చిమిర్చి పేస్టు, నువ్వులు, ఉప్పు అండ్ కొంచెం జీలకర్ర ఇవన్నీ సాల్ట్ కూడా వేసేసుకొని మనకు ఎంత కావాలో అంత మెజర్మెంట్స్, అంటే నేను 1 కప్పున్నర బియ్యపిండి అయితే వేస్తున్నాను. ఇంకా బియ్యపిండి వేసేసుకునే ముందు మనం ఇక్కడ ఈ పిండి తడుపుకోవడం కోసం అయితే ఇక్కడ దీనికి సపరేట్ బ్లేడ్ అయితే వచ్చింది. ఆ బ్లేడ్ అయితే ఫిక్స్ చేసేసాను, మీకు చూపిస్తాను. బ్లేడ్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను మంచిగా ఫిట్గా అయిందా లేదా, కరెక్ట్గా సెట్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి మా వారిని అయితే అడిగాను, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఇంకా అందులోనే పిండి వేసేసి ఒక్కసారి తింపేసుకున్నాను. టేస్ట్ అయితే నిజంగా అసలు సూపర్గా ఉంది. ప్లస్ మనకు ఎక్కువగా టైం తీసుకోదు ప్రాసెస్కి. ఒక 5 మినిట్స్లో 5 మినిట్స్ కూడా పట్టదు, జస్ట్ 2 మినిట్స్ మనం మిక్సీ చేసినంత టైం అంతే. అది ఇలా పట్టేసుకొని దాంట్లో ఉన్న పిండి మంచిగా సాఫ్ట్గా కలిపేసింది. సో ఇలాంటి గ్రైండర్ ఉన్నది అంటే మనకు ఊరు వెళ్ళేటప్పుడు కానీ, పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, మార్నింగ్ బాక్సెస్ కానీ చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇదంతా పక్కకు పెట్టేసుకొని ఫస్ట్ అయితే నాకు ఏదైనా చేయాలంటే ఇంట్లో అంతా చాలా నీట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కదా. సో అది గ్రైండ్ చేసుకున్నాక ఇదంతా ఒక్కసారి అయితే నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని మనం కుకింగ్ అనేది చేసేసుకుంటే ప్రశాంతంగా పని కూడా అయిపోతుంది. అంతా చింద్రం వంద్రం ఉంటే మాత్రం అస్సలు బాగోదు కదా. సో ఇంకా ఊరు వెళ్తున్నాం కదా అని చెప్పేసి దీనికి ఈ గ్రైండర్ కూడా కవర్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. దానికి వచ్చిన కవరే నేను దాచిపెట్టేసి దాంతోనే ఇంకా సెట్ చేసేసి పక్కకైతే పెట్టేశాను. ఇంకా ఈ గ్రైండర్లో మంచిగా బియ్య పిండి అయితే కలిపేసి పెట్టేసింది కదా, అదంతా తీసి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను అన్నట్టు. ఇంకా దీంట్లో చాలా బ్లేడ్స్ కూడా వచ్చాయి. ఆలు కట్టర్, ఆలు చిప్స్ చేయడానికైనా ఏదైనా కానీ ఇంకా బ్లేడ్స్ కూడా చాలానే వచ్చాయి. దీని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ నేను ఫస్ట్ అయితే బిల్లప్పాలు చేద్దాము అని చెప్పేసి ప్లాన్ అయితే ఉండే. సో అందుకోసం అని చెప్పేసి చిన్న చిన్న ఉండల్లాగా అయితే తయారు చేశాను. కానీ తీరా చూసే వరకు టైం అయితే 3:30 అయింది. ఈవినింగ్ 5:30 to 6 ఆ టైంలో ఇంట్లో నుండి బయలుదేరాలని చెప్పేసి మా వారైతే అన్నారు. సో ఇంకా టైం లేదు, బోళ్ళన్నీ తోముకోవాలి, గిన్నెలన్నీ తోమేసేయాలి, క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా ఇది పని పెట్టుకున్నానా అంటే ఇంకా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అసలు ఇంకా వెళ్ళడానికి కూడా అసలు ఓపిక ఉండదు కదా అని చెప్పేసి నేనైతే ఇలా బాల్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాక ఇదంతా పని వేస్ట్ అని చెప్పేసి, టైం వేస్ట్, ఇదంతా వేస్ట్ అని చెప్పేసి వాటన్నింటిని ఒక ముద్దలాగా తయారు చేసేసి మళ్ళీ సర్వపిండిలాగా అయితే పెట్టేశాను. అటు సర్వపిండి పెట్టేసుకొని ఇటు ఉన్న గిన్నెలన్నీ మంచిగా ఫటాఫట్ తోమేసుకున్నాను. ఇలా చేసేసుకుంటే ఏంటంటే ఇటు మనకి పోవడానికి స్నాక్స్ రెడీ అయిపోతున్నాయి, ప్లస్ ఈ గిన్నెలన్నీ తోమడం కూడా అయిపోతుంది. అదే మనము బిల్లప్పాలు చేయడానికి, అదే పప్పు చెక్కలు చేయడానికి పని పెట్టుకున్నామా అంటే ఇంకా దానికి లాంగ్ ప్రాసెస్. ఎందుకంటే అవి చేయాలి, ఆయిల్లో కాలవాలి అంటే చాలా టైం పడుతుంది. కానీ కాల్చిన తర్వాత మాత్రం 1 వీక్ వరకు మంచిగా పుష్టిగా తినేసేయచ్చు. కానీ ఇదంతా పని అని చెప్పేసి నేనైతే ఫస్ట్ సర్వపిండి అటు ఒకటి పెట్టేసి ఇటు బౌల్ తోమేశాను. అటు బౌల్ కొన్ని తోమేసుకుంటూ మధ్య మధ్యలో ఈ సర్వపిండిని చెక్ చేసుకుంటూ 2 పనులు అయితే ఫటాఫట్ చేసేసుకున్నాను అన్నమాట. ఇంకా ఇక్కడ సర్వపిండి కూడా అయిపోవడానికి అయితే వచ్చింది. మ్యాక్సిమం నేను ఇక్కడ 3 to 4 సర్వపిండి బిళ్ళలు అయితే పెట్టేసుకున్నాను. అంటే ఇద్దరం ఉన్నాం కదా, ఇద్దరికి 2 బిళ్ళలు అయిపోతాయి కదా అని చెప్పేసి ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ పల్లికాయను కూడా స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ అన్నీ సపరేట్ అయిపోయాయి కదా, మంచిగా డ్రై అయిపోయినాయి. ఇవన్నీ మంచిగా ఒక కవర్లో ప్యాక్ చేసేసుకొని మేమైతే ఇంటి నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడ JBS బస్ స్టాండ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మేము కాల్ చేసాము, ఒక 15 మినిట్స్ అయితే పడుతుందని చెప్పేశారు. సరే అని చెప్పేసి బస్ అయితే వచ్చింది. ఇంకా మేము బస్సులో అయితే ఎక్కి కూర్చున్నాము. మార్నింగ్ అయితే
సేఫ్గా ఇంటికైతే రీచ్ అయ్యాము. మార్నింగ్ ఏ టైం కంటే 4:45 కల్లా మేము బస్ స్టాండ్లో రీచ్ అయ్యాము. తమ్ముడికి కాల్ చేశాను, అంటే అన్నయ్యకి కాల్ చేశాను. అన్నయ్యకి కాల్ చేసి తమ్ముడిని అయితే పంపించారు, కార్ పట్టుకొని అయితే వచ్చారు. సరే ఇంటి దాకా అయితే ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో కార్లో వెళ్ళిపోయాము. మా మమ్మీకి ఇంకా తెలియదు కదా, సర్ప్రైజ్ అని చెప్పాను కదా. నిజంగా ఎంత సర్ప్రైజ్గా ఫీల్ అవుతుందని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదు. అసలు వెళ్ళాక డాడీకి తెలుసు, అన్నయ్యకి, తమ్ముడికి, వదినకి అందరికీ తెలుసు మేము వస్తున్నాం అనుక. మా మమ్మీకి తెలియదు. మా మమ్మీ నిజంగా చాలా అంటే చాలా థ్రిల్గా ఫీల్ అయిపోయింది. అసలు రారు కదా అని చెప్పేసి మైండ్లో ఫిక్స్ అయిపోయింది. కానీ వచ్చేసరికి నిజంగా ఫుల్ హ్యాపీగా అంటే హ్యాపీగా ఫీల్ అయిపోయింది అన్నట్టు. చూడండి మీరు, మీకు నిజంగా రియల్ వీడియోలో అయితే చూపిస్తాను, మీరే చూడండి ఎలా ఎగ్జైట్ అయిపోయింది అసలు అని చెప్పేసి. ఇంకా ఇంట్లో అయితే బ్యాగ్స్ అయితే పెట్టేశాను. ఇంకా సర్లే పడుకుంది కదా అని చెప్పేసి ఇంకా మమ్మీని అయితే నేను లేపలేదు. డాడీ లేచేసరికి డాడీకి ఇంకా విషెస్ అయితే చెప్పాను. ఆ విషెస్ అనేది ఏంటిది అనేది, ఫ్రైడే ఎందుకు రావాల్సి వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. డాడీ వెళ్ళి మమ్మీని అయితే లేపేసరికి మమ్మీ షాక్ అయింది, అసలు చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయింది, థ్రిల్ అయిపోయింది. ఇంకా సరే ఏంటి అసలు అధిక వాయనం కట్నాలు ఏంటి, అధిక మాసం స్పెషల్ ఏంటి, అసలు మేము ఫ్రైడే ఎందుకు వచ్చామని నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.